వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ పెట్టుబడుల ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం. 50కి పైగా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులు కీలకమన్న ప్రభుత్వం. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తామన్న హామీ. సింగరేణి కార్మికుల కోసం పోరాటం కొనసాగిస్తానన్న కవిత. కార్మికుల హక్కుల పరిరక్షణకు అండగా ఉంటామన్న హామీ. సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అన్న వ్యాఖ్య. సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధమన్న కవిత. జ్ఞానేశ్వరి కుటుంబానికి ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యల కొనసాగింపు. చిన్నారిని క్షేమంగా తీసుకురావడమే లక్ష్యమన్న అనిత. రాజకీయ కక్షతోనే బాల్కసుమన్ అరెస్ట్ అన్న బీఆర్ఎస్. చెంచల్గూడ జైలులో బాల్కసుమన్ ను పరామర్శించిన నేతలు. ప్రజా సమస్యలపై మాట్లాడినందుకే వేధింపులన్న ఆరోపణ. బాల్కసుమన్ కు పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్. సాయి కృష్ణ కేసులో నీరుగార్చే కుట్ర జరుగుతోందన్న అవినాష్. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలన్న వైఎస్ఆర్సీపీ నేత. నిజాలు వెలుగులోకి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్న అవినాష్. వార్త వివరాల్లోకి వెళ్తే, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా 50కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అంశంపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్ సాయి ప్రసాద్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయని అధికారులు తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో పనిచేయాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించాలని జగన్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. తర్వాత చెత్తబుట్టలో పట్టేసేవాళ్ళు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంటూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇంప్లిమెంట్ చేసి 99% హామీలను అమలు చేసిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీనే అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అన్నది ఆ మాదిరిగా క్రమం తప్పకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తాము అని చెప్పి కూడా క్రమం తప్పకుండా మళ్ళీ అది అమలు చేసిన పార్టీ కూడా ఎక్కడైనా దేశంలో ఉంది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. అంతగా ఏకంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా తీసుకొచ్చు. మనం రాకమునుపు స్కూళ్ళు ఎలా ఉండేటివి, మనం వచ్చిన తర్వాత స్కూళ్ళు ఎలా మారాయి అన్నదానికి మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు.
మనం రాకమునుపు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది, మనం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా మెరుగైంది అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా బాగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు వ్యవసాయం అన్నది రైతు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం వచ్చిన తర్వాత రైతు ఏ విధంగా బాగుపడ్డాడు అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు గ్రామ స్థాయిలో పరిపాలన అన్నది అందక, ఇంటికే వచ్చే పరిపాలన కథ దేవుడు ఎరుగు, పరిపాలనలో అందక, ఏ పథకము అందక. ఆక్వా రంగంపై మాజీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఎంఏ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో ఆక్వా రైతులను మోసం చేసి రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ధరల సమస్యలపై కుల రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆక్వా రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఆక్వా రంగం వేలాది కుటుంబాలకు జీవనాధారమని, వారికి స్థిరమైన ధరలు, మార్కెట్ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా పరస్పర ఆరోపణలతో కాలం గడపడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆక్వా రంగ పునరుద్ధరణకు స్పష్టమైన కార్యాచరణ అవసరమని, రైతుల నష్టాలను తగ్గించే విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ రకంగా ఎకరానికి 70,000 రూపాయలు మీ హయాంలో నిరంతరంగా క్వాలిటీ కరెంట్ ఇవ్వలేకపోవటం మూలంగా మరి ఆనాడు ఎకరానికి 70,000 రూపాయలు డీజిల్ కోసం వెచ్చించి రైతులు నష్టపోయారు. అది ఒక భారంగా మారిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. మీరు ఏవైతే సబ్సిడీ రూపంలో 1,800 కోట్ల రూపాయలు డిస్కులకి మీరు బకాయి పెట్టి ఆ డిస్కులు కూడా డబ్బులు ఇవ్వకుండా, మీరు ఆ డిస్కులకి ఆర్థిక పరంగా ఆ సబ్సిడీ మొత్తాన్ని ఇవ్వకుండా మీరు ఆ డిస్కులు కూడా హ్యాండ్ ఇచ్చారు, ముందు చేయి చూపెట్టారు. కాబట్టి ఈనాడు వైఎస్ఆర్సీపీ సర్కారులో మరి ఆనాడు 240 రూపాయలు మద్దతు ప్రకటించారు. కానీ అది 240 రూపాయలు ధర ఏదైతే మరి ఇది ఉందో, రొయ్యలు ఉన్నాయో దాన్ని 240 రూపాయలు ప్రకటించారు. కానీ అది కేవలం 210 రూపాయలకే మరి రైతులు దగ్గర మద్దతు ధర 240 రూపాయలు పెట్టినప్పుడు కూడా మీ హయాంలో కేవలం 210 రూపాయలకు కొని ఆ రకంగా కూడా మీరు మాట తప్పారు, మోసం చేశారని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నా. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఆక్వా ఉత్పత్తుల మీద మరి 25 పైసలు మరి సుంకం ఉండేది, మీరు దాన్ని రూపాయికి పెంచారు. ఆ రకంగా వారి మీద సుమారుగా మరి భారం వేశారు. అంటే 75 పైసల భారాన్ని మీరు మోపారు. ఏదైతే నీటిని ఆక్వా రైతులు వాడుకుంటారో 1000 లీటర్ల నీటిని 12 రూపాయలు ఉంటే మీరు 120 రూపాయలు పెంచిన విషయం వాస్తవం కాదా? ఆ రకంగా ఆక్వా రంగాన్ని మరి రైతుల మీద మీరు మోపిన భారం మూలంగా వాళ్ళు లాభాలు పోయి నష్టాల్లో మరి ఉండిపోయిన పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. అమెరికా మరి విధించిన 26% దిగుమతి సుంకం నుండి ఆక్వా రైతులు మరి ఏదైతే ఎగుమతి చేయవలసిన మరి ఉన్నాయో, రొయ్యలు ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఆ రకంగా ఎగుమతులు నిలిచిపోకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి గారి జోక్యంతో మరి ఏవైతే మరి రొయ్యలు ఉన్నాయో మరి విదేశాలకి, ముఖ్యంగా అమెరికాకి మరి ఎగుమతి అయ్యే రకంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈనాడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు వెంటనే మరి కేంద్ర ప్రభుత్వానికి రాయటం మూలంగా ఈనాడు ప్రాను మరి కనీసం 220 రూపాయలు ధర పలికే రకంగా, ఎగుమతి ధర పలికే రకంగా మేము కృషి చేసి ఆ రకంగా ఆక్వా రైతుల్ని ఆదుకున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా రామగుండం ఓసీపీ 3 వద్ద నిర్వహించిన భారీ గేట్ మీటింగ్ లో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుంటారని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి సంస్థ అని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతనాల అంశాల్లో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యమాలకు కూడా సిద్ధమని తెలిపారు.
సింగరేణి ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బాయబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రూపాయలు సంవత్సరానికి నష్టం వస్తూ ఉంది ఈపీ ఆపరేటర్లకు అని చెప్పినారు. అందుకనే క్షమించమని మిమ్మల్ని కోరుతూ మళ్ళీ ఆ హక్కును పొందే విధంగా మీ తరఫున నిలబడి మాట్లాడి సాధించుకొస్తానని కూడా మీకు నేను మాట ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా కంపెనీ దగ్గర బోలెడని డబ్బులు ఉంటాయి, కానీ వెహికల్స్ మాత్రం అన్ని పాతయే ఉంటాయి. మనకు కావాల్సింది ఆ కొమెట్ కంపెనీది ప్రైవేట్ వెహికల్స్ కావాలి, కానీ వీళ్ళేమో ప్రభుత్వ సంస్థ నుంచి కొంటున్నామని బిఎంఎల్ వెహికల్స్ కొంటూ ఉంటారు. వాటికి అంత పర్ఫార్మెన్స్ లేదు. అది కూడా కొని నాకు తెలిసి 9 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త వెహికల్స్ అన్నవి కొన్నటువంటి పరిస్థితే లేదు. కాబట్టి కంపెనీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈపీ ఆపరేటర్స్ అంటే వాళ్ళకి ప్రాణ సంకటం ఉంటుంది. మొన్న ఈ మైన్ మీద కూడా ఆ ఓవర్ ఆయిలింగ్ చేసి ఒక షవల్ కాలిపోయింది. ఇంకొక మైన్లో కూడా సేమ్ యాక్సిడెంట్ జరిగింది. అటువంటి యాక్సిడెంట్ జరగకుండా, యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు ఉండడమే 20 మీటర్ల పైన ఉంటారు కాబట్టి ఆడికెళ్ళి కిందకు దూకి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి ఈపీ ఆపరేటర్స్. మొన్న హాస్పిటల్కి పోతే ఒక వ్యక్తికి ఈపీ ఆపరేటర్కే యాక్సిడెంట్ అయితే సంవత్సరం అయింది, కోమాలకి వెళ్ళి బయటికి రాలే. హై రిస్క్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా మెషినరీ బాగుండాలి, పాత మెషినరీని వాడొద్దు. డెఫినెట్గా కార్మికులు కోరుకున్నటువంటి మంచి కంపెనీ నుండి మెషినరీ ఖరీదు చేయాలని కూడా సింగరేణి యాజమాన్యాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేపటి నాడు మీ దయతోని హెచ్ఎంఎస్ గుర్తింపు సంఘంగా వస్తే ఖచ్చితంగా కొత్త మెషిన్స్ కొనడానికి మనకి ఏదైతే హైరింగ్ ప్రాసెస్లో స్టార్టింగే డి గ్రేడ్ నుండి చేస్తున్నారు, అట్లా కాకుండా పెద్ద గ్రేడ్ నుండి చేసుకొని హైరింగ్ టైం బౌండ్గా మనకు ప్రమోషన్స్ రావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. ప్లే డేలు ఏవైతే అన్ఫార్చునేట్లీ పోయినాయో వాటిని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నా. ఇంకొక మాట, మరి ఓపెన్ కాస్ట్ అంటేనే దుమ్ము, చాలా ధూళి, ఎండ వస్తుంటేనే ఆ దుమ్ము చూస్తుంటేనే మాకే భయమైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ వాటర్ ట్యాంకర్స్ ఏవైతే వాటర్ కొట్టాలనో కరెక్ట్గా ఉండవు, అది మీ అందరికి కూడా తెలుసు. దాన్ని ఇంక్రీజ్ చేయాలి. మరి ఎందుకన్నా వాటర్ ట్యాంకర్స్ కొట్టారంటే అవన్నీ కూడా గెలిచిన సంఘం వాళ్ళు పెట్టుకునేటటువంటి మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళు గంట సేపు పనిచేసి పోతారు, తర్వాత దుమ్ము ధూళి వస్తూ ఉంటుంది ఓపెన్ కాస్ట్లో అని అన్న వాళ్ళంతా చెప్తున్నారు. సో మేము మాత్రం మాటిస్తున్నాం, హెచ్ఎంఎస్ గెలిచినా కూడా ఖచ్చితంగా పనిచేసే వాళ్ళే ఉంటారు వాటర్ ట్యాంకర్స్లో కూడా. నన్ను మా హెచ్ఎంఎస్ వాళ్ళు తిట్టుకున్నా సరే, కానీ గెలిచినామని చెప్పి పనెగ్గొట్టి పోవద్దు దయచేసి. ఇక్కడ కార్మికులతో పని చేసుకుంటూ నాయకత్వం వహిస్తేనే కార్మికుడికున్న కష్టం తెలుస్తుంది. కాబట్టి అటువంటి సంఘంగా మనందరం ఉండాలని కూడా నేను చాలా బలంగా కోరుకుంటా ఉన్నా. మీ అందరితో ఇంకొక మాట కూడా చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా సింగరేణి వాళ్ళతోనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను కార్మికుల పక్షాన ఉన్నా, కొన్ని గుంటనక్కలు కాంట్రాక్ట్ పక్షాన ఉన్నాయి, కాంట్రాక్టర్ల పక్షాన. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్న కారణాలు ఏదన్నా కానీ నేను బీఆర్ఎస్ నుండి విడిపోయిన తర్వాత సపరేట్గా తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు గత సంవత్సరంన్నర కాలంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షాలు చేయనన్ని పోరాటాలు కంటిన్యూస్గా చేస్తున్నాం. మీకు గుర్తుండుంటుంది, ఒక 3-4 నెలల కింద సింగరేణి భవన్ ముట్టడికి నేను రియాజ్ అన్న పోయినాం. ఆ రోజు ముట్టడి చేసినందుకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టిరు, ఒకసారి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బీచ్ సాక్షి విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో పైలట్ ప్రాజెక్టు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని ఇప్పుడు ఏపీలో ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. బీచ్ల వద్ద తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. నియంత్రిత వాతావరణంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న పానీయాలను మాత్రమే అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇబ్బంది రాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ కి దగ్గరగా ఉన్న దాని దగ్గరే ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా మాత్రమే అది పైలట్ కింద మనం విశాఖపట్నం అలాగే సూర్యలంకలో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడా కూడా మన సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలని ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా కేవలం టూరిజంను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా దీంట్లో ఐఎంఎఫ్ఎల్కి సంబంధించినవి ఉండవు. ఓన్లీ తక్కువగా ఆల్కహాల్ ఉన్నటువంటి బీరు, వైన్ మాత్రమే అందులో అవైలబిలిటీలో ఉంటాయి తప్ప ఈ ఐఎంఎఫ్ఎల్ కానీ ఈ ఆల్కహాల్ ఎక్కువగా ఉండే పర్సంటేజ్ ఉన్నాయి ఉండవు. ఇది కూడా ఏంటంటే జస్ట్ ఫర్ ఒక టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో ఉంది అదే పాలసీ తీసుకున్నాం. దాంట్లోనే ఇంకొద్దిగా మనకి లోకల్గా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండేదని ఏర్పడతాం. విద్యార్థులకు అందిస్తున్న విద్యా కిట్లపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. పూర్తి అవగాహన లేకుండానే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యా సామగ్రి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కిట్లను రూపొందించామని తెలిపారు. విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను ప్రతిపక్షం రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. పేద విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యా కిట్ల ద్వారా విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి మరింత ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. గుణం మీది, అది మీ పెటెంట్, అది మీ జన్మ హక్కు. ఖబర్దార్ ఈశ్వర్, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అంటే మంత్రి లెక్క అట్టాసన హాలం చేస్తే ఎప్పుడు వచ్చినా ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చినా ఒక్కరినే వస్తా, ప్రజలుంటే ప్రజలను కలిసిపోతా. నువ్వు దళిత ముసుగులో ఉన్న ఒక దొరవు, నువ్వు ఇంకా అహం దగ్గర నీకు. జీవన్ రెడ్డి గారు మొన్న 2 నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. 3 పంటలు వడ్ల పంటలు కొనుగోలు చేసినాం కదా. మరి 3 పంటలలో మేము ఎంత దోసుకున్నామో మరి జీవన్ రెడ్డి గారు చెప్పాను. జీవన్ రెడ్డి గారికి ఎంత వాటా ఉంటుందో చెప్పమని. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన ఆమె చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి మాట్లాడి జిల్లా దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. అటవీ శాఖ, పోలీస్ శాఖ, ఇతర విభాగాల సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలనతో పాటు ఫోన్ కాల్ వివరాలను కూడా విశ్లేషిస్తున్నామని చెప్పారు. చిన్నారిని క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని హామీ ఇచ్చారు. ఏ చిన్న ఆధారాన్ని విస్మరించకుండా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసి వస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎతకడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలే. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏదైనా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు ఆ సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ అగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. 12 రోజులుగా కూడా ఆ అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఏఎన్ఎస్ పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వల్ల ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 రకాల వడ్ల సాగు వల్ల రైతులకు నష్టం జరుగుతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. బోనస్ కల్పిస్తామని చెబుతున్నా దిగుబడి పరంగా రైతులు ఎకరానికి 10 క్వింటాల వరకు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం గుర్తించిన 7 రకాల వడ్లు ఎకరానికి సుమారు 20 క్వింటాలు మాత్రమే ఇస్తే ఇతర 26 రకాల వడ్లు 30 క్వింటాల వరకు దిగుబడి ఇస్తాయని వివరించారు. ఈ కారణంగా రైతులు ఒక ఎకరానికి సుమారు 24,000 రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పంటల ఎంపికపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు. అధిక దిగుబడి ఇచ్చే రకాల వడ్లకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం పెరిగేలా విధానాలు ఉండాలని జీవన్ రెడ్డి సూచించారు. ఆ 26 రకాలు ఉన్నాయి కదా, 26 రకాలు అవి దాదాపు 30 క్వింటాలు వస్తాయి. 30 క్వింటాలకు 20 క్వింటల మధ్య వ్యత్యాసం 10 క్వింటాలు. 10 క్వింటాలు అంటే ప్రభుత్వ మద్దతు ధరలు మనం లెక్కకు తీసుకుంటే 2,470 రూపాయలు ఎంత ఉన్నది ఇప్పుడు. 2,470 రూపాయలు అని చెప్పంటే ఇంటూ 10 24,700 రూపాయలు. 24,700 రూపాయల విలువ గల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అంటే రైతుకు మేలు ఏది లాభసాటి చెప్తున్నారా, లేక మీ బాధ్యత తప్పించుకోవడానికి, ఇలా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు అంటున్నాను. ధాన్యం సేకరణ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు ఇలా మార్కెట్ డిమాండే వరి ధాన్యాన్ని మాత్రమే సాగు చేయండి అని చెప్పంటే వీళ్ళ ప్రభుత్వం దాన్ని సేకరించే బాధ్యత లేకుండా మార్కెట్లోనే మీరు అమ్ముకోవచ్చు. మీదే అది ఏదైతుందో మార్కెట్ డిమాండ్ ఎట్టుంటుందో మేము చెప్పలేం. మరి ప్రభుత్వం దాన్ని సేకరించాలని చెప్పంటే ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది. పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మావిడి గోవిందరావు తెలిపారు. కూటమి
ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి అభివృద్ధి సంక్షేమ దిశగా నడిపించామని పేర్కొన్నారు. 2 ఏళ్ల కాలంలోనే పాతపట్నం నియోజకవర్గానికి సుమారు 1200 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. సంక్షేమ అభివృద్ధిని 2 కళ్లుగా భావిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడుస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రానికి కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. అందరూ ఉద్యోగాలకు వచ్చి కూడా సరైన న్యాయం జరుగుతుంది. టీచర్స్ నుంచి అంగన్వాడీ ఎంప్లాయీస్ నుంచి మొత్తం ఆ ఎంప్లాయీస్ కూడా సరైన న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఎందుకు లేట్ అవుతుందో మీ అందరికీ విషయం చెప్పాలి. తక్కువ దాతల వలస లాంటి విలేజ్లు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న రోడ్లు, ఆ రోడ్లు కూడా ఇప్పుడు అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు వస్తున్న చిరుసవాడ రోడ్డు, ఆ రోడ్డు కారు లేకపోవడం వల్ల లేదు, ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా చూసుకుంటే ఎన్నో రోడ్స్ అవుతున్నాయి. ప్రభుత్వాలు విజనకు చూడండి. మాయ మాటలు చెప్పిన ప్రభుత్వాల గురించి కాదు. మీకు నేను మళ్ళీ మాటిస్తున్నాను. ఆడపిల్లలకి ఏదైతే హామీ ఇచ్చారో అది తక్కువ టైంలో మీకు అందరికీ కూడా మీ హామీ నెరవేర్చని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాదు, మీ అందరికీ మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మసి పూసి మారడకాయ చేయాలనుకుంటున్నారు ఈ మహాతల్లి మొత్తం ప్రభుత్వ మంత్రులు. ఇక్కడ 2% మొన్న ఒక మాట ఇచ్చింది మీ అందరి చెల్లెలా ఊగిపోతూ కూటమి ఎమ్మెల్యేలు సిద్ధంగా చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు సిద్ధంగా చేస్తారు. ఇక్కడ మామిడి గోవిందరావు కూడా సిద్ధంగా చేస్తున్నారు అన్నారు. రైట్, ఆ పాయింట్ గా వద్దాం. గతంలో భవన నిర్మాణ కార్మికులు ఇసుక రేటు ఎక్కువ అయిపోయిందని ఇసుక లేదని చెప్పి రేట్లు పెరిగిపోవడం వల్ల కనీసం భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు లేవు. అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక విధానం పెట్టారు. కానీ 2019, 2024 ఒక ఇసుక లారీ 60,000 రూపాయలకి అమ్మిన వ్యక్తి ఎవరంటే అది రెడ్డి శాంతమ్మ. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మీకు అందరికీ తెలియాలి. ఒక మాట గుర్తుంచుకోండి. 2019, 2024 ఒక ట్రాక్టర్ రేటు 10,000కి అమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారైతే అది రెడ్డి శాంతమ్మ. అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మీరు అందరూ గుర్తుంచుకోండి. మళ్ళీ నేను చెప్తున్నాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాక్టర్ 500 రూపాయలకి, లారీ ఇసుక లారీ 2,000 రూపాయలకి దొరుకుతుంది. అక్కడ మీరు ఫిల్ చేసుకుంటే అది ఫిల్లింగ్ సేమ్ ఛార్జెస్. మరి దాని మీద 60,000 ఎక్కడ ఉంది, 60,000 ఎక్కడ ఉంది, 2,000 రూపాయలు ఎక్కడ ఉంది? రాతల్లి మాట్లాడు. తిరుమలగిరి సర్వే నంబర్ 157/1 భూ వివాదంలో కేటీఆర్ పై ఎమ్మెల్యే గణేష్ చేసిన ఆరోపణలు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ డబ్బులు తీసుకుని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని చేసిన ఆరోపణలు నిరాధారణని పేర్కొన్నారు. నిజంగా అలాంటిదే జరిగి ఉంటే ఇప్పటికే అక్కడ నిర్మాణాలు పూర్తయ్యేవని ప్రశ్నించారు. 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు న్యాయ పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గణేష్ ఈ వ్యవహారంలో తన పాత్రపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఫోటోలు దిగి ఆ తర్వాత జేసీబీ గాయం, రేపో మాపో వర్షాకాలం వస్తుంది, ఏమీ పనులు కాలేదు, దాని గురించి మాట్లాడాడు. నిశ్శబ్దం. నీ డ్రామాలు ఎంత మంచిగా ఉంటాయో మాకు తెలుసు. మీ కాంగ్రెస్ నాయకులతోనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుర్రు, నాకు సెక్యూరిటీ కావాలి అని ఎంత పెద్ద డ్రామా చేసినావో మాకు తెలియదా? పెద్ద డ్రామా ఆర్టిస్ట్ శ్రీ గణేష్. నువ్వు ప్రజలకు పనికొచ్చే పని చేయి. నువ్వు ఖర్చు పెట్టిన 2,000 రూపాయలు వసూలు చేయాలని ఆ 8 ఎకరాల భూమిని అమ్మకు. ఇలా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బరాబ్బర్ చెప్తున్నాం 12 రోజుల నుంచి. ఇంకొకటి, ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఆరోపణ చేసిండు. ఆరోపణ చేస్తే ఇప్పుడు అమ్ముడు పోయినోడు ఏం చేస్తాడు? అమ్ముడు పోయినోడు మాట్లాడాడు, కొట్లాడాడు. శ్రీ గణేష్ అదే చేసిండు. 10-12 రోజులు ఒక్క మాట మాట్లాడలే. కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు వచ్చి బయటికి మాట్లాడలే. పాపం చూడండి, పెద్దలు వారు గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిరు, ఇప్పుడు మార్కెట్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. దేవుడు కాక వచ్చిండే అది ప్రభుత్వ భూమే అని చెప్పిండు. నువ్వు కూడా అది ప్రభుత్వ భూమి, నేను కొట్లాడతా దాన్ని ప్రభుత్వ భూమి. కృష్ణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు యథేచ్ఛగా నడుస్తున్నాయని, వాటికి అధికార పార్టీ నేతల మద్దతు ఉందని ఆరోపించారు. సాయికృష్ణ కేసులో నిజాలు బయటకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించినా బాధిత కుటుంబానికి న్యాయం చేసే దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదన్నారు. సిఐని సస్పెండ్ చేయడమే పరిష్కారం కాదని, అసలు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని అవినాష్ స్పష్టం చేశారు. మట్టి అక్రమంగా తరలిస్తుంటే ఏ ఒక్కరిగా మాట్లాడట్లేదు.
అదేవిధంగా గంజాయి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసైగలతోనే వాళ్ళ ఆధీనంలోనే ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ కానీ అన్నీ గారు జరుగుతున్నాయి. దానికి ఈరోజు మొత్తం పోలీస్ వ్యవస్థ, విజయవాడ నగర పోలీస్ వ్యవస్థ వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పని ఈ యొక్క సందర్భంగా చెప్పుతున్నాను. నిర్మోహమాటంగా చాలా సందర్భాల్లో బయటికి గారు వచ్చింది, స్థానిక ఎంపీ మనుషులే ఈ గంజాయిలో కానివ్వండి, ప్యాకెట్లో కానివ్వండి వాళ్ళ మనుషులే ఉన్నారని చెప్పని బయటకు వచ్చింది. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టట్లేదు? చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను మాజీ మంత్రులు సవితా ఇందారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ములాఖత్ ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితి, జైల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బాల్కసుమన్ పై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సింగరేణి అంశంపై చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే నేతలను అణిచివేయడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరుసగా జైల్లో కలుసుకుని సంఘీభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి గారికి లెటర్ రాస్తే కిషన్ రెడ్డి గారు ఏం చేయాలి? కేంద్రానికి పంపాలా, సిబిఐయా, ఈడీయా, లేకపోతే విజిలెన్సా ఎంక్వైరీ చేయాలి. సొంత సంస్థతోనే ఎంక్వైరీ చేయాలి. కరెక్ట్గా చూడండి, తీసుకొచ్చి సుమన్ తప్పు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఎంక్వైరీ చేయించాలని చెప్పారు. ఎంక్వైరీ చెప్పి మళ్ళీ ఉల్టా స్టేట్ గవర్నమెంట్ కేసు సెంట్రల్ గవర్నమెంట్ పంపుతుంది. అంటే మీరు కలిసి మొత్తం అమ్ముకోండి, ఎవరు మాట్లాడొద్దని చెప్పండి. ఇది ప్రజాస్వామ్యంలో ఉండదు, దేశంలో ఉండదు. ఇట్లా వేరే మాజీ మంత్రి వర్యులు అట్లాగే నేను, నాతో పాటు అడ్వకేట్ గారు అందరు కలిసి సుమన్ గారిని కలవడానికి రావడం జరిగింది. ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈరోజు కేసు పెట్టి, అక్రమంగా కేసు పెట్టి దాదాపు 20 రోజుల నుండి జైల్లోనే పెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సుమన్కి జైలుకి రావడం కొత్త ఏం కాదు. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో స్టూడెంట్ లీడర్గా పార్టిసిపేట్ చేసి చాలాసార్లు తెలంగాణ ఉద్యమం కోసం కేసులు అయినాయి. అవన్నీ కూడా భరించున్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో. ఈరోజు కూడా తనేం తప్పు చేసి కాదు, కానీ ప్రజల కోసము, అక్కడున్న సింగరేణికి సంబంధించిన అక్కడి కార్మిక సోదరుల కోసం ప్రశ్నించినందుకు ఈరోజు సుమన్ని జైల్లో పెట్టేసి, కేసు పెట్టేసి ఈరోజు పెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణిలో ఈ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు తట్టుకోలేక జైలు పంపించడం. ఇదే కాదు, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లలో, కేతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్స్లలో కూడా మెజార్టీ వచ్చింది. ఎట్లాగైనా మెజార్టీని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ కోటాలో వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఒక కేసు పెట్టి లోపలికి పంపించిన సందర్భం చూస్తున్నాం. ఈరోజు సింగరేణిలో ఉన్న అక్కడున్న కార్మిక సోదరుల కోసం అక్రమాలు జరుగుతూ ఉన్నాయని ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈరోజు మరొకసారి దాన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మేము అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నది ఏంటి? సింగరేణిలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయని పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాం. నైని కోల్ బ్లాక్స్ టెండర్ నుండి మొదలు పెడితే మొన్న 40 లక్షల మెట్రిక్ టన్నులు కోల్ మాయమైంది, ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. దాని గురించి సమాధానం చెప్పారు. ఇంచుమించు 1600 కోట్ల విలువైన కోల్ బొగ్గు మాయమైపోయింది, ఎక్కడ పోయింది అని అడుగుతున్నాం. దాని గురించి సమాధానం చెప్పారు. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి. అదే కాదు, అక్కడ డీజిల్ కుంభకోణం జరుగుతూ ఉంది, ఇంకా చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తే ఈరోజు దాదాపు 15,000 కోట్ల సంబంధించిన కుంభకోణం అక్కడ జరుగుతుంది. అది అక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించిన కష్టానికి సంబంధించిన కష్టం. అది దానికి ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు ఈ కేసు పెట్టి డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మాట్లాడుతుంటే సుమన్ చెప్తా ఉన్నారు, మర్డరర్ అని దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో మర్డరర్ అని మెన్షన్ చేస్తున్నారట. అంటే ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే హత్యా నేరం కూడా మోపుతారు అనేది ఇప్పుడే మొదటిసారి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల కోసం, సింగరేణి సోదరుల కోసం, అక్కడ ఉన్న కార్మిక సోదరుల కోసం, వాళ్ళకి రావాల్సిన దానికోసం ఖచ్చితంగా వెనుక ఉంటారు. వాళ్ళు వెనుకుండడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయటికి వెలికి తీసి వాటన్నిటిని నిర్ధారణ అయ్యేటట్టు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. సుమన్కి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాటి మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. అసలు బయటికి రాకూడదు, బెయిలే రాకూడదు అని స్పెషల్గా పీపీని అపాయింట్ చేశారట ఒక కేసులో. అంత శ్రద్ధ ముఖ్యమంత్రి గారు. అదే శ్రద్ధ ప్రజల మీద చూపించండి. అదే శ్రద్ధ అక్కడ అక్రమాల అన్యాయాలు జరుగుతున్నాయని చెప్తున్నాం సింగరేణిలో, దాని మీద దృష్టి పెట్టమని, అదే కాకుండా అక్కడ ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.
ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. భారత్ పై ఎలాంటి దాడి జరిగినా అమెరికా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ బలంగా ఎదుగుతోందని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. ప్రపంచ భద్రత, ఆర్థిక అభివృద్ధి, వాణిజ్య రంగాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. అమెరికా భారత్ సంబంధాలు మరింత బలపడే దిశగా చర్చలు జరిగాయని వెల్లడించారు. Global maritime trade routes, including the Strait of Hormuz, and their safety is of utmost importance to us. एक्सेलेंसी, समझौते के लिए शांति के प्रयासों में आपने भरपूर प्रयास किया है. मुझे पूरा विश्वास है कि समझौते में सी फेरर की सुरक्षा भी सुनिश्चित होगी और उसको प्राथमिकता मिलेगी. Mr. President, you made tremendous efforts towards reaching this understanding and this agreement, and I'm confident that the issue of seafarers will receive the highest priority during the implementation of this agreement. एक्सेलेंसी, मैं फिर एक बार पश्चिम एशिया में शांति बहाल कराने के आपके भरसक प्रयासों का मैं पूरी प्रशंसा करता हूं और आपका अभिनंदन करता हूं. Mr. President, once again, I deeply appreciate and I deeply commend your efforts in ensuring the restoration of peace and making efforts towards restoration of peace and stability in West Asia. Thank you very much. Thank you. Thank you. Friends, thank you. Can you speak to the defense relationship between India and the United States? I think it's a great relationship. I can tell you this, without having a contract, we don't have a contract, you have to write contract. But if they were attacked, we would be there to help them. How is that? Is that a good statement? Okay, come here, man. If anybody attacks that man, we're going to be there. Now, if there's a new leader, I'm not sure about that. If there's a new leader, I don't know about that. But if they're attacked and he's the leader, we're going to be there to help. And we have, and I will say this, and everybody says it. I had a great meeting 3 weeks ago with President Xi of China. We have the strongest military in the world by far, and I built it in my first term, and we're using it in my second term, and they gave some of it away stupidly in Afghanistan, as you know, and they spent a lot on Ukraine, $350 billion, but we have the most powerful military in the world. एक्सेलेंसी, आप जानते हैं कि मैरीटाइम ट्रेड की दुनिया में भारत के लाखों सी फेरर आज दुनिया के अलग अलग समुद्र में अपनी सेवाएं दे रहे हैं, विश्व की प्रगति में बहुत बड़ा योगदान दे रहे हैं और मैं समझता हूं कि उनकी